మేడం, ఈ జూన్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వాళ్ళకి కూడా చాలా బాగుండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశికి అధిపతి ఏంటంటే మనం చూసామంటే 10th and 11th సంచారం జరుగుతోంది. అండ్ 11th అన్ని మంచి సంచారాలు, జూపిటర్ సంచారం జరుగుతోంది. సో తప్పక 7th లార్డ్ 4th and 7th లార్డ్ సంచారం 11th జరుగుతోంది కనుక చాలా బాగుండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. దేంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనం చూసామంటే 2nd లార్డ్ సంచారం కూడా 11th జరుగుతుంది. లక్ష్మీ యోగాలు ఉన్నాయి, అందులో ధనయోగాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ మనం చూసామంటే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా చూసామంటే మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అవి రెండు బాగుండాలంటే అటు కెరియర్ పాత్ బాగుండాలి. సో కెరియర్ పాత్ కొంతవరకు శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది కన్యా రాశి వాళ్ళకి ఈ నెలలో. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడే ఎంటర్ అయ్యే వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో మేము ఎంటర్ అవుదాము, సపోజ్ ఫ్రాంచైజీ బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్సే, ఇలాంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కేటరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. మనకి చూసామంటే కూడా అధిక మాసం అయిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవబోతుందంటే ఇంకా ముహూర్తాలు అవి స్టార్ట్ అవుతాయి. ఆషాఢం ఇంకా టైం ఉంది రావడానికి. సో తప్పక ఈ నెలంతా వాళ్ళకి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ బాగుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా తప్పక శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇచ్చిపుచ్చుకోవడం, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తోంది. శని ఎప్పటికైనా ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ తప్పక రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్ ఇస్తారు. సో 7th ఉన్నప్పటికీను ఆయన ఎస్పెషలీ మన పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, లేకపోతే దాంపత్య జీవితం అంటే లైఫ్ పార్ట్నర్ అందాము, వాళ్ళందరికీ కూడా చాలా బాగుండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు, స్టూడెంట్స్కి మాత్రం సెటిల్ అయ్యే ఛాన్సెస్, అంటే మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్, అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్న రీత్యా పైకి వెళ్ళడం కానీ, వాళ్ళు అనుకున్న రీత్యా పై చదువులకి వెళ్ళడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది. దానికి ఖర్చు అవుతుంది, తప్పక ఖర్చు అనేది కనిపిస్తోంది. అటు రాబడి ఉంది, అటు ఖర్చు ఉంది ఈ నెలలో. బట్ ఏంటంటే ప్రీవియస్ మంత్స్తో మనం కంపేర్ చేస్తే కనుక అటు జాబ్ స్టెబిలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంది కన్యా రాశి వాళ్ళకి అని చెప్పడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఏంటంటే శుభమే కనిపిస్తోంది. ఇంట్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మేడం? వీళ్ళు కూడా తప్పక ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు చేయవలసిందే, కంటిన్యూస్గా చేయండి, చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా శనివారం తప్పక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ, అలాగే ఏంటంటే శనీశ్వరుడికి మనం ఎప్పుడు తైల దీపం పెట్టమని చెప్తూ ఉంటాము. ఒక తైల దీపం పెట్టుకోవడం అనేది మంచిది. ఒక మట్టి దీపం అయినా పర్వాలే పెట్టుకోవచ్చు. అలాగే పీపల్ ట్రీ కింద మనం పెట్టమని ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. సో నిత్యం ఇంట్లో దీపం పెట్టుకోండి. శనివారం ఎందుకంటే ప్రత్యేకం చెప్తున్నాం, శని చూస్తున్నాడు కనుక, తప్పక 7th హౌస్లో ఉన్నాడు, చూపు ఉంది కనుక తప్పక ఏంటంటే దీపం పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే డార్క్నెస్ నుంచి లైట్కి వచ్చినట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే పాజిటివ్ దారిలో నడవడం అనేది మనకి జరుగుతుంది. అలాగే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ రాశికి అధిపతి సంచారం కూడా 10th and 11th ఉంది. సో కెరియర్ పాత్ తప్పక ఉద్యోగాలు లేదు, లేకపోతే నాకు ఉద్యోగంలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అన్న వాళ్ళకి కొంతవరకు ఊరట కలిగే ఛాన్సెస్ ఈ నెలలో మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ వేసుకోవచ్చు. మన డబ్బుకి ప్రతిరూపం కూడా మనం గ్రీనే ఎక్కువ చెప్తూ ఉంటాము. సో గ్రీన్ కలర్ వేసుకోవడం ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ చాలా చాలా మంచిదన్నమాట. దాంతోపాటు ఎప్పటికైనా సరే ఒక మనం చెప్తూ ఉంటాం ఎల్లో కలర్ వేసుకోవడం, అంటే జూపిటర్ కూడా మంచి సంచారం జరుగుతుంది. 7th లార్డ్ సంచారం అంటే పార్ట్నర్షిప్ బాగుంటే అంటే లైఫ్ అంతా బాగుంటుంది కనుక తప్పక దాంతోపాటు ఎల్లో కాని పక్షాన్ని ఎల్లో నుంచి గోల్డ్ వెళ్ళే ఒక కలర్ వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే త్రిముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే ఏంటంటే పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం దాంతోపాటు చాలా చాలా మంచిదన్నమాట. ఇంకా ఏంటంటే ద్వాదశముఖి, త్రయోదశముఖి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ జాతక రీత్యా ఇవ్వడం, తీసుకోవడం, వేసుకోవడం అనేది ఇంకా మంచిది. సో ఏదైనా సరే జాతకం చూపించుకున్న తర్వాత, పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం ఇంకా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.